యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు. మరి దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా మరి నీ సాక్షిగా ప్రోగ్రాం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. గత వారంలో వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి మేము ఎంతగానో సంతోషంగా ఉన్నాం. మరి ఈ రోజు మనం ఒక గొప్ప సాక్ష్యం వినబోతున్నాం. అన్ని దానాల కంటే మరి అన్ని చెప్తుంటారు, వస్త్రదానం ఉంది, మరి అన్నదానం ఉంది, మరి రకరకాల దానాలు ఉన్నాయి. అన్ని దానాల కంటే విద్యా దానం కూడా చాలా గొప్పది. మరి విద్యని దానంగా ఇస్తూ ఆ విద్య ద్వారా ఆ స్టడీస్ ద్వారా పిల్లలకి ఏ విధంగా యేసుక్రీస్తును అందించగలుగుతున్నారో అనే ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం ఈరోజు వినబోతున్నాం. మరి విజయనగర్ కాలనీ, హైదరాబాద్లో ఉన్న విజయనగర్ కాలనీ వాస్తవరాలైన నిర్మల బాల సరోజిని గారు మన మధ్యలో ఉన్నారు. ఆమె మాటల్లోనే తన జీవితాన్ని మనం విందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ గురించి మేము చాలా విన్నాం. మరి ఎలా ఈ యొక్క స్టడీస్ని మీరు తీసుకొని వచ్చారు, ఏ విధంగా మీరు ప్రోత్సహింపబడ్డారు, మరి మీ మాటల్లోనే చెప్పండి. యాక్చువల్గా నేను రాలేదండి, ఏసయ్య నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, ఏసయ్య నన్ను నడిపించాడు. నా కుటుంబం గురించి మొత్తం చెప్పాలంటే ఒక చిన్న టచ్అప్ ఇవ్వాలంటే, యాక్చువల్గా 5 మధ్యలో ఉన్నదాన్ని, ఒక ప్రొటెక్షన్లో ఉండదాన్ని. ఎందుకంటే నా నంబర్ 3, అటు ఇద్దరు ఇటు ఇద్దరు, మధ్యలో ప్రొటెక్షన్లో ఉన్నాను. చాలా రాయల్ లైఫ్ నాది. చాలా కష్టపడేవాళ్ళు. పైన ఉన్న 2 అక్కలు చాలా కష్టపడేవాళ్ళు, కింద ఉన్న 2 కూడా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. నన్ను ఒక రాణిలాగా చూసుకునేవాళ్ళు అనమాట. ఎందుకో మరి అది కానీ చాలా గొప్ప గుర్తింపు ఉండేది నా పుట్టింట్లో. నాకు నేనేది చెప్తే అదే జరిగేది, నేనేది అడిగితే అదే తెచ్చేవాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు కూడా. ఈవెన్ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా మంచి డ్రెస్ కనపడితే ఇది మా చెల్లెలకైతే బాగుంటుంది అని ఆలోచించుకునే అక్కలు ఉన్నారు నాకు. నా సిస్టర్, నా తర్వాత అమ్మాయి కూడా, తను కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చూస్తే ఇది మా చిన్నాకు బాగుంటుంది, నన్ను చిన్న అని పిలుస్తారు. అయితే ఆ చిన్న అని పిలవటం వల్లేమో చిన్నదానిలాగానే ఉండిపోయాను వాళ్ళ మధ్యలో. ఇప్పటికి కూడా అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు నన్ను అమ్మలాగా అనుకుంటారు. సో అలా నాది స్టార్ట్ అయింది. ఏసయ్య నన్ను నడిపించాడండి. మీరు పుట్టుకతోనే క్రైస్తవులా? మీరు ఎట్లా మీరు యేసు ప్రభుని ఎప్పుడు స్వీకరించారు? మీరు బై బర్త్ క్రిస్టియన్సా? నేను బై బర్త్ క్రిస్టియన్ అండి. నా తల్లిదండ్రులు నన్ను క్రిస్టియానిటీలోనే పెంచారు. కానీ మధ్యలో నేను ఒక హిందూని మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని నా భర్త వచ్చినప్పుడు మా తల్లి దగ్గరికి 2 years తీసుకున్నారు మా మదర్ అతను స్టడీ చేయడానికి. 2 years తర్వాత ఒకటే ఒక క్వశ్చన్ అడిగారు అబ్బాయిని, ఈ అమ్మాయిని మేము ఇవ్వాలంటే నువ్వు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలి అని. అతను వాళ్ళ ఇంట్లో ఒక్కడే కొడుకు. అంటే కంటిన్యూస్గా నేను ప్రేయర్ చేస్తున్నాను. ప్రేయర్ చేస్తున్నప్పుడు మా మామగారు వచ్చి అడిగారు, ఈ అబ్బాయిని మీరు క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు ఇతను నాకు తలకొరివి పెట్టడానికి అనర్హుడు అయిపోతాడు, నాకున్నది ఒక్కటే ఒక కొడుకు కదా అని మా మామగారు మా చర్చ్ ఫాదర్ని, మా చర్చ్ ఎల్డర్స్ని, మా తల్లిని అడగటం జరిగింది, మా మదర్ని అడగటం జరిగింది. అప్పుడు కూడా నా భర్త వెనక్కి అడుగు వేయలేదు. అంటే దేవుని ప్రణాళికలో మా వివాహం ఉంది అని చెప్పడానికి నాకు అదొక గొప్ప ఎగ్జాంపుల్. ఖైరతాబాద్ చర్చ్లో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత నేను విజయవాడ వెళ్ళేంత వరకు, మా అత్తగారిది విజయవాడ అనమాట, విజయవాడ వెళ్ళేంత వరకు అక్కడ కట్టుబాట్లు, అక్కడ ఉన్న పద్ధతులు నాకేం తెలీదు. నేను నా భర్తనే చూశాను, నా భర్త దేవుడిచ్చిన బహుమానం అనుకున్నాను, అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన నెక్స్ట్ మూమెంట్ సత్యనారాయణ వ్రతంలో కూర్చోమన్నారు. సో నేను కూర్చున్నాను, ఎందుకంటే అప్పుడు నేను చూస్తుంది నా భర్తనే చూస్తున్నాను. అతను తలయొగ్గి నన్ను పెళ్లి చేసుకున్నాడనే మమకారంలో నేను ఉన్నాను. సో నేను అక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నేను లైఫ్ స్టార్ట్ అయింది. మాకు లైఫ్ స్టార్ట్ అయినప్పుడు పెళ్ళైన కొత్తలో ఏదైనా చిన్న, మా మదర్ని నేను చాలా మిస్ అయ్యేదాన్ని. నేను కొంచెం ఏడ్చినా కానీ మా ఆంటీ చిన్న ఏడుస్తుంది అని నా భర్త నా తల్లికి ఫోన్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా నన్ను హైదరాబాద్ తీసుకొని వచ్చేసేమనేవాళ్ళు. అలా 2-3 times అయిన తర్వాత నవంబర్లో మ్యారేజ్, డిసెంబర్లో వెళ్ళాను, జనవరిలో వెళ్ళాను.
మార్చ్లో మా మదర్ చెప్పారు, నువ్వు ఇట్లా తను ఏడ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేసి నేనేమో తీసుకురమ్మంటే తను ఇంకా ఇట్లాగే అడుగుతుంది, నువ్వు టైట్ చేయాలి అని అన్నారు. నువ్వు టైట్ చేయాలి, నువ్వు టైం తీసుకో అని చెప్పటం జరిగింది. కానీ అక్కడ నేను మిస్ అవుతుంది జీసస్ అని ఎవరు గ్రహించలేకపోయారు. నాకు ఆ వాతావరణం, మార్నింగ్ లేయటము, చర్చ్కి వెళ్ళటము, నాకు 3 o'clock ప్రేయర్ బాగా అలవాటు. సో అప్పుడు నేను మార్చ్ నెలలో నా పుట్టినరోజు రోజు నేను అక్కడ ఉన్నప్పుడు నాకు ఒక విజన్ వచ్చింది. నువ్వెందుకు హైదరాబాద్ వెళ్ళే ప్రేయర్ చేయాలనుకుంటున్నావు? అన్ని ప్రదేశాలు లేనిచ్చినవే కదా, నీ వివాహమే నేను జరిపించాను కదా అంటే, అప్పుడు నేను మా బెడ్రూమ్నే నేను ఒక ప్రేయర్ రూమ్లోగా నేను చేసుకొని, మా అక్క నాకు ఒక బైబిల్ గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఆ బైబిల్ పట్టుకొని చదవటం స్టార్ట్ చేశాను. అంటే ఇంట్లో ఒక పక్కన మీరు బైబిల్ చదువుతున్నారు, మరో పక్కన అత్తగారు వాళ్ళు పూజలు చేసుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత నాకు మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ తటస్థ పడలేదు. ఐ డి నాట్ అసలు రాలేదు. ఆ ఫస్ట్ టైమే అలా వచ్చింది. అంటే పూజలు వాళ్ళు మానేశారా, లేకపోతే మీ భర్త గారు మిమ్మల్ని అక్కడికి కూర్చోపెట్టకుండా మిమ్మల్ని మీ యొక్క భక్తిని ఆనర్ చేశారా, రెస్పెక్ట్ చేశారా? రిలీజన్ అనేది పక్కన పెట్టి రిలేషన్షిప్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే ఫ్యామిలీలో నన్ను తీసుకెళ్ళాడు దేవుడు. రిలీజన్ అనేది అది వాళ్ళు తగ్గట్టు వాళ్ళు ఉన్నారు, నాకు తగ్గట్టు నేనున్నాను, నా రూమ్లో నాకు తగ్గట్టు నేనున్నాను. అలా అని నేను అన్ని రూమ్స్ తిరిగేదాన్ని, అన్ని వర్క్స్ చేసేదాన్ని, ఒక చక్కటి కోడల్లాగా మంచి పేరు తెచ్చుకున్నాను. నేను ఎప్పుడైనా దిగులుగా ఉన్నప్పుడు మా అత్తగారు తనంతా కాసేపు బైబుల్ చదువుకోమ్మా అనే లెవెల్ అంత మంచిగా వాళ్ళ దగ్గర ప్రవర్తించాను అనమాట. అంత మంచిగా ఉన్నాను, గుడ్ లుక్స్లో ఉన్నాను. వాళ్ళకి ఒక మంచి అమ్మాయి మన ఇంటికి వచ్చింది అనే భావము వాళ్ళకి బాగా వచ్చింది. సో నేను వాళ్ళ ఇంట్లో కోడల కన్నా కూతురుగానే ఎక్కువ ఉండేదాన్ని, చాలా సాధించుకునేదాన్ని వాళ్ళ దగ్గర నుండి. ఐ యూస్ టు రియల్లీ లిటరల్గా నా చిన్న వయసులో నా తండ్రి చనిపోవటం వల్ల ఏమో మా మామగారు నాకు తండ్రిలాగా ఉండేవాళ్ళు. మా అత్తగారు అయితే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అసలు ఆమె ఏమైనా వండినా నా కోసమే ఉండేవాళ్ళు, నన్ను కన్సల్ట్ చేసేవాళ్ళు అనమాట. ప్రతి పని, ఏది వండాలి, ఏది తినాలి, ఎలా ఉండాలి అనేది కూడా కంప్లీట్ నా మీదనే. తన్నే అడిగేవాళ్ళు అనమాట, నువ్వు బైబుల్ చదువుకున్నావా అని. ఓకే, పుట్టింట్లో గారాల పట్టిగా ఉన్నారు, మట్టినింట కూడా గారాల పట్టిలాగా ఉన్నారు. మరి విజయవాడ నుంచి విజయనగర్ కాలనీకి రావాల్సిన అవసరత ఏమొచ్చింది? నా తర్వాత అమ్మాయి అంటే నా చెల్లెలు, నాకు ఇద్దరికి 1 year గ్యాప్. మా పేరెంట్స్ అప్పట్లో ఇద్దరిని కలిసి ఒకే క్లాస్లో వేశారు. సో బహుశా దేవుడు తనతో మాట్లాడారో మరి ఏంటో నాకు తెలియదు, కానీ తను నిలబడి మాకు పెళ్లి చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అనమాట. మమ్మీని కన్విన్స్ చేయడంలో కానీ, మోర్ దెన్ ఎ సిస్టర్. తను నాకు స్నేహితురాలు, నా క్లాస్మేట్, నా బెంచ్ మేట్ అన్నీ. కానీ అలాంటిది తను ఎప్పుడు అడిగేది, నువ్వు హైదరాబాద్ వస్తావా, నువ్వు అక్కడ ఉండి పచ్చళ్ళు అప్పడాలు నేర్చుకుంటావా, హైదరాబాద్ వచ్చేస్తావా అని అనేది. కానీ నాకు ఆ పెద్ద సిస్టర్స్ ఇద్దరు వీళ్ళెవ్వరు కూడా నాకు జాబ్ చేసే ఛాన్స్ ఎప్పుడు రాలేదు. ఏదో ఒక చిట్ ఫండ్లో ఒక చిన్న జాబ్ చేసినా కానీ హైదరాబాద్లో ఏదైనా గొడవలు అయితే మా అక్క కార్ తీసుకొని అక్కడికి వచ్చి నన్ను ఫస్ట్ ఇంటికి పంపించేవాళ్ళు అనమాట. తను చాలా ప్రామినెంట్ పోస్ట్లో ఉన్న, అయ్యో నా చెల్లెలు అక్కడ ఉంటుంది అని చెప్పి ఏ చెల్లెల్ని పట్టించుకునేవాళ్ళు కాదు. మా పెద్దక్క, మా రెండో అక్క అయితే కంటిన్యూస్గా ఫోన్ చేసేవాళ్ళు హైదరాబాద్లో ఏదైనా గొడవ ఉంటే. సో చాలా మమకారంతో చాలా ఇదిగా దాంతో అంటే మేమిద్దరం కలిసి పెరిగాం కదా, కోడిపిల్లలు అనేవాళ్ళు మమ్మల్ని. సో తను అలా మిస్ అవుతుందేమో, నా మ్యారేజ్కి తన మ్యారేజ్కి కొంచెం గ్యాప్ ఉంటే తను లోన్లీగా ఫీల్ అయ్యి అడుగుతుందేమో అనుకున్నాను. కానీ ఒకరోజు సడన్గా నా భర్త నన్ను అడిగాడు, నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి, నేను తీసుకెళ్తున్నాను. అప్పటి వరకు నాకు మ్యారేజ్ అయిన తర్వాత 3 years కూడా నేను ఎప్పుడు వచ్చినా నా భర్తతోటే వచ్చాను. నాకు అసలు తెలీదు ఎలా రావాలి ఒంటరిగా కూడా. కానీ ఆ రోజు నన్ను ఒంటరిగా పంపించారు హైదరాబాద్కి. ఒంటరిగా పంపించి నువ్వు హైదరాబాద్లో ఉండు, నేను వస్తున్నాను అని చెప్పారు. సో అలా నా ప్రయాణం సాగింది. కాకపోతే నా ప్రేయర్ లైఫ్లో నా మార్నింగ్ 3 o'clock ప్రేయర్ కానీ, నా డే టు డే ఇంట్లో పని అయిపోయిన తర్వాత నేను కూర్చునే ప్రేయర్ కానీ, ఆ ప్రేయర్ నాకు బలంగా ఆశీర్వాదంగా మారిందని గట్టి సాక్ష్యం అయితే నేను ఇవ్వగలను. ఓకే, సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? హైదరాబాద్ వచ్చేసరికి మా సిస్టర్ లండన్ ప్రయాణం అయ్యారు నన్ను చూడంగానే.
సో తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు అసలు అంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినా కానీ హిందీ మాట్లాడటము అంత ఫ్లూయెన్సీ లేదు. కానీ ఆ వాతావరణం చూసిన తర్వాత నేను మిషనరీ బ్యాక్గ్రౌండ్లో ఉండటం వల్ల ఆ వాతావరణము ఎస్పెషలీ ఆ హిందీ మాట్లాడే స్టైల్ చూసిన తర్వాత కొంచెం షేక్ అయ్యేదాన్ని. గేటు శబ్దం అంటే స్కూల్ గేటు శబ్దం వింటే కూడా భయపడేదాన్ని, అంటే ఎవరు వస్తున్నారో నేను ఏం మాట్లాడాలో అని. సో ఆ టైంలో బాగా ఎక్కువ డిపెండ్ అయ్యేదాన్ని, దేవుడు నీ భారాలన్నీ నా మీద మొయ్యి నీ కాడిని నేను ఇలాంటివన్నీ వాగ్దానాలు ఎత్తిపట్టి నేను బాగా ప్రేయర్ చేసేదాన్ని. ఈ ప్రేయర్ అనేది నేను చేస్తున్నప్పుడు మా ఇంట్లో కూడా అంటే మేము స్కూల్ నడపడానికి మాకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఒక హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్లో మాకు మేము తమ్ముళ్ళని పిలిచేవాళ్ళము, విజయ్, థామస్ ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పుడప్పుడే ఈ ముత్తంగి స్టార్ట్ అయ్యి ప్రేయర్ స్టార్ట్ అవుతున్న ఇది అనమాట. సో వాళ్ళు ప్రేయర్ లైఫ్లో వస్తున్న టైం అనమాట. నాకు బాగా గుర్తు, విజయ్ నేను బాగా ప్రేయర్ చేసేవాళ్ళం, బాగా అంటే బాగా ప్రేయర్ చేసేవాళ్ళం. తను షేర్ చేసుకునేవాడు, తను బ్లెస్సెడ్ సాక్రిమెంట్కి వెళ్ళినప్పుడు తను ఎలా ఫీల్ అయ్యేవాడు. నేను వెళ్ళలేను కదా, నాకు చిన్న బాబు ఉన్నాడు, తల్లి బాధ్యత ఉంది, స్కూల్ సో అవన్నీ నేను ఇమిటేట్ అయ్యేదాన్ని. ఆ బాధ, ఆ శ్రమలు, ఆ స్పిరిచువాలిటీ అనేది నేను ఇంట్లోనే నా పర్సనల్ ప్రేయర్లో నేను ఆ బ్లెస్సెడ్ సాక్రిమెంట్ నా ముందు వచ్చి నిల్చునేది. సో అలా నేను స్కూల్లో చూస్తే అప్పుడున్న స్ట్రెంత్ కూడా 125 అంటే ఏ సంవత్సరం గురించి మీరు మాట్లాడుతున్నారు? నేను 1996 ఓకే గురించి 95లో వచ్చాను. నేను సెటిల్ అయ్యి నా పక్కన విజయ్, థామస్, నేను ఉండేవాళ్ళం. చెల్లెలు అమెరికాకి వెళ్ళిపోయింది, తమ్ముడు కాలేజ్లో ఉండేవాడు, అక్కలిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండేవాళ్ళు, కలిసేవాళ్ళు. ఈవినింగ్ ఆగానే వచ్చి చూసేవాళ్ళు, నేను ఎలా ఉన్నాను, అమ్మ ఎలా ఉందో చూసుకునేవాళ్ళు, పక్క పక్కనే ఉండేవాళ్ళం. కానీ ఈ ఎక్కువ డెడికేటెడ్ ప్రేయర్ అనేది మాత్రం నేను ముత్తంగికి విజయ్ ద్వారా, థామస్ ద్వారా ఎక్కువ వెళ్ళటము. మేము మార్నింగ్స్ లేసి నడుచుకుంటా చర్చ్కి వెళ్ళే వాళ్ళము. వాళ్ళు తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని దూరం వెళ్ళిపోయినా కానీ నా లైఫ్ మాత్రం అలాగే ఉండిపోయింది. అంటే 3 o'clock ప్రేయర్, మార్నింగ్ చర్చ్, ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు మిస్ కాలేదు. అంటే ప్రతిరోజు పూజకి వెళ్తారనమాట? Yes. ప్రతిరోజు. I feel as if Jesus is waiting for me and I have to go. Okay. కోసం ఎదురు చూస్తున్నారు. I can say it. ఇంటికి లేసి ప్రార్థన చేసుకుని 6 పూజకి వెళ్తారు. అవునండి. ఓకే. అది ఏసై లేపుతారండి. మీరు ఒక టైం పెట్టిన తర్వాత ఆ టైంలో మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒకరోజు మీరు ఏమరపాటులో ఉండి హీ విల్ కాల్ యూ బై నేమ్ బికాస్ హీ నోస్ యూ కదా, అతనికి తెలుసు కాబట్టి పేరు పెట్టి పిలిచేస్తాడు, పిలిచేసి మనం లేపేస్తారు. మీ ఆధ్యాత్మిక జీవితం అంటే మీ ప్రార్థనా జీవితం, వ్యక్తిగత పర్సనల్ ప్రార్థనా జీవితం ఏ విధంగా మీ స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్నారు, ఇప్పుడు కరెస్పాండెంట్గా ఉన్నారు, ఏ విధంగా దాని మీద ప్రభావితం అయింది? మరి ఈ యొక్క ప్రార్థనా జీవితం ఆ యొక్క స్కూల్ జీవితంలోకి మీరు అన్వయించుకోగలుగుతున్నారా అన్న విషయాన్ని ఒక చిన్న బ్రేక్ ద్వారా చూద్దాం.